హీరో విజయ్ గెలవడం ఏమో గాని ప్రతోడు ఇది తమ తాలూకా విజయం అంటూ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విజయ్ గెలిచి గెలవగాని ఇది మా జగనన్న క్రెడిట్ అంటున్నట్లు రోజా స్టేట్మెంట్లు ఇచ్చేసింది. ఇక వైసీపీ సోషల్ మీడియా అక్కడ ఏదో జగనే గెలిచినట్లు విజయ్ సక్సెస్ ను తమ అకౌంట్ లో వేసుకుని సునకానందం పొందింది. అందరూ విజయ్ గెలుపు మా గెలిపే అన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటుంటే తానెందుకు ఆ క్రెడిట్ తన పాకెట్లో వేసుకోకూడదు అనుకున్నాడు ఏమో. కేఏ పాల్ పాత కోటికి సెంబిత్రి చేయించి మరీ వేసుకుని ఓ వీడియో రిలీజ్ చేశాడు. పాల్ బాధ ఏందో విందాం రండి. ఇదిగో పాలు, ఏంది నీ కథ? తమిళనాడు నెక్స్ట్ ముఖ్యమంత్రి యాక్టర్ విజయ్ జోసెఫ్ మీ అందరినీ షాక్ చేశాడు. ఎగ్జిట్ పోల్స్, పండిట్స్ లాస్ట్ 1 year నుంచి 8-10% ఓట్లు వస్తాయి కానీ గెలిస్తే ఆయన ఒక్కటి సీటు గెలుస్తాడు కానీ కొంతమంది 1 నుంచి 5 సీట్లు గెలుస్తారన్నారు కానీ ఏ ఒక్కరు కూడా 2 days బిఫోర్ మాత్రమే ఒక్క పోల్ ఆయన గెలుస్తున్నాడు అన్నారు. కానీ నేను ముందు నుంచి ఆయననే బ్లెస్సింగ్ ఇచ్చింది కారణం ఏంటి? స్టాలిన్ గారిని నేను కలిశాను, ఫోటో చూడండి, 3-4 years బ్యాక్. ఎక్స్ప్లెయిన్ చేశాను, అయ్యా మా తెలుగు రాష్ట్రాలు నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, మీరు పర్మిషన్ ఇస్తే ప్రపంచ మ్యాప్లో తమిళనాడును పెడదాం, కంపెనీలు తీసుకొద్దాం, లక్షల జాబ్లు క్రియేట్ చేద్దాం, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొద్దాం అంటే 90 నిమిషాలు నన్ను హోస్ట్ చేసి తప్పకుండా చేద్దాం పాల్ గారు అన్నారు. అక్కడ బిషప్ గారు కూడా ఉన్నారు. సత్య లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాను తమిళనాడు, పర్మిషన్ అప్లై చేసాం. ప్రవీణ్, పెద్ద వారు అందరూ మా కోఆర్డినేటర్స్ అక్కడికి వెళ్ళి డిసెంబర్లో పర్మిషన్ అప్లై చేసాం, జనవరిలో మరలా అప్లై చేసాం, ఫిబ్రవరిలో ఫిబ్రవరి 22ని క్రూసైడ్ అయితే ఫిబ్రవరి 18 వరకు పర్మిషన్ ఇవ్వలేదు. సరికదా ఇవ్వద్దని చెప్పాడు. ఏం మాట్లాడుతూ ఉన్నావయ్యా పాలు? అంటే ఏంది ఇప్పుడు నువ్వు చెప్పేది? నేను అప్పట్లో స్టాలిన్ ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఇప్పుడు చేపించావంటా ఉన్నావా? ఏంది కొంపదీసి అందుకే ఓడిపోయాడు అంటున్నావా? ఏటి కామెడీగా? ప్రపంచ శాంతి సభకు 200 దేశాల్లో 200 కోట్లు అటెండ్ అవుతున్న శాంతి సభకు మీరు పర్మిషన్ ఇవ్వలేదు సరికదా? కనీసం మీరు ఇప్పుడు 1 day బిఫోర్ పర్మిషన్ ఇచ్చి మీరు ఎందుకు రారు? మీరు రాకపోతే నైట్ కాల్ చేసి రేపు ఉదయం కలకపోతే అని నేను గ్రాండ్ చోలా హోటల్ రూమ్ నెంబర్ ఇచ్చాను. Because if their heart is not changed after election, Mr. Stalin will become ex-chief minister like Jayalalitha. If this chief minister does not support, God will put new chief minister after 2 months. పిలిస్తా విజయ్ వచ్చేసును, ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాము, మీరు ఎక్స్-సీఎం అవుతారు, విన్నారు కదా? అప్పుడు నేను అంటూ విజయ్ని పిలిచినా బాగున్ను, ఆయన సీఎం అయిపోయినేమో అన్నా. వెంటనే విజయ్ క్లోజ్ ఫ్రెండ్ గారు కాల్ చేసి నన్ను వచ్చి కలిసి మాట్లాడి మా ఇద్దరిని కలిపారు. అయ్య బాబోయ్, ఇంత కథ ఉందా స్టాలిన్ పతనానికి? నాకు తెలియదులే పాలు. ఏందేంది విజయ్ సీఎం కావాలని నువ్వు దీవిస్తే ఇవాళ అది సాధ్యమైందా? ఎందుకు అలా క్రెడిట్ చోరీ చేయడం అలవాటు చేసుకున్నావు పాలు? తప్పుగదు. శాంతి దూతాల అబద్ధాలు ఆడొచ్చా? అది సరే, మరి నువ్వు విజయ్ కలిసినప్పటి ఫోటోలు ఎక్కడ దాచావు? అవి బయట పెట్టలేదేమిటి? అందరూ అన్నారు, లేదు ఆయన గెలవడాన్ని మీరు ట్రై చేయక, లేదు మీరు శపించిన వాళ్ళు నేను శపిస్తా, మీరు దీవించిన వాళ్ళు దేవుడు దీవిస్తాను అన్నాడు. అదే జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో 2009లో మన చారిటీ సీట్లు దోచుకునేటప్పుడు భూమి మీద లేకుండా దేవుడు చేసేసాడు. మరలా ఇప్పుడు ముఖ్యమంత్రులు 2024 జగన్మోహన్ రెడ్డి నన్ను కలవనందుకు మాజీ ముఖ్యమంత్రి అవుతాను జనవరి 9ని మీడియా అందరి సమక్షంలో ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను. విజయసాయి రెడ్డి వచ్చి నాకు చెప్పినప్పుడు జూన్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడేంటి దేవుడు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాడు మన ముఖ్యమంత్రులకి. తెలుగు ముఖ్యమంత్రులారా వినండి, నా సొసైటీని టీఏపీపీసీ నా చారిటీని నా దగ్గర నుండి తీసుకొని వెళ్ళి ఎవరికో ఇచ్చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారే, దేవుని ఉగ్రత ఆయన మీద వచ్చినట్టు భూమి మీద నుంచైనా మీరు ఉండరు, లేదా మీ పొలిటికల్ పార్టీ సర్వనాశనం అయిపోద్ది, గుండాగేనా చేస్తారు. నాతో పెట్టుకోకండి. పెట్టుకున్న వాళ్ళు ప్రపంచంలో ఒక్కడ మిగలలేదు. ఎందుకు?
దేవుని కొరకు, సత్యం కొరకు, ప్రజల కొరకు, శాంతి కొరకు రాత్రి పగలు కష్టపడుతున్నాను మీ కొరకు. అప్పుడు మీరు నోబెల్ పీస్ ప్రైజ్ నాకు ఇవ్వాలి, భారతరత్న ఇవ్వాలని అప్పుడు మీరే కదా, మీ పార్టీలే కదా నాకు లెటర్లు రాశారు. మరి ఇప్పుడేంటి? కనుక దేవుడు మరొకసారి మీకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరు ఊహించినట్టు విజయ్ గెలిచాడు. విజయ్, కంగ్రాచ్యులేషన్స్, దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు మారకుండా ఉండు. మంచి సమిట్లు పెడదాం, ప్రపంచం నుంచి అన్ని లక్షల ఉద్యోగాలు, 100 కంపెనీలు, లక్షల ఉద్యోగాలు తీసుకొద్దాం, తమిళనాడుని అభివృద్ధి చేద్దాం. అంటే వైఎస్ను పైకి పంపించింది నువ్వే అంటావు, జగన్ ఓడించింది నువ్వేనంటావు. అంతా బాగానే ఉంది కానీ మరి నువ్వు నీ ప్రజాశాంతి పార్టీ ఎందుకు గెలవలేదు, ఎందుకు నీకు డిపాజిట్లు కూడా రాలేదు అని రేపు జనం అడుగుతారు. మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. నాకు చెప్పకపోయినా పర్లేదయ్యా పాలు, జనానికి చెప్పి తీరాలి. అంచేత ఇదిగో గాలివాటంగాళ్ళ కాకుండా ఒకప్పటి కేఏ పాల్లా ఉండు, అంత మంచి జరుగుతుంది. కామెడీ పీస్ అయితే నీకే నష్టం. ఏంటి అర్థమైందా? ఇక చాలు అరిచింది, వెళ్ళిరా. నీ శాపనార్థాలకు అక్కడ కుర్చీలేం కదలవు. జనం ఓటు వేయకపోతే నీ పార్టీ కుండ పగిలినట్లే అని ఇగో అన్ని పార్టీలు చాప చుట్టడమే. ఏంటి బాధపడిందా? పాడదు, నాకు తెలుసు. ఇక వెళ్ళిరా. iPad